మిత్రులందరికీ నమస్కారం. రేడియో రాంబాబ్ ఛానల్కి స్వాగతం. రోజులు మారాయి. ఈ సినిమా గుర్తుంది కదా, 1955 ఏప్రిల్ 14న విడుదలైంది. ఈ సినిమా నేను చూడలేదు యాక్చువల్గా, సినిమా గురించి వెంటనే. కానీ ఈ సినిమా అనగానే గుర్తుకొచ్చేటువంటి పాట ఏరువాక సాగారో రన్నో చిన్నన్న నీ కష్టమంతా తీరునులో రన్నో చిన్నన్న అనేటువంటి పాట హాంటింగ్ మెలడీ గుర్తుంది కదా, అది గుర్తుకొస్తుంది. యూట్యూబ్లో ఆ సినిమా చూసినప్పుడు, ఆ సినిమా గురించి తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలు తెలిసాయి. చల్లపల్లి జమీందార్ ఆయన 1937లో రైతు బిడ్డ సినిమా తీశారు. మళ్ళీ దాదాపుగా 55 అంటే 18 ఏళ్ల తర్వాత ఆయన సోదరుడు వై రామకృష్ణ ప్రసాద్ ఆయన సారథ్యంలో రోజులు మారే చిత్రాన్ని నిర్మించారు. ఈయన ఎల్వి ప్రసాద్ గారు సమకాలికులు. అంతకుముందు ఒక సినిమా వారు నిర్మించారు. ఆ సినిమాకి తాపీ చాణక్య దర్శకులు, మాస్టర్ వేణు సంగీత దర్శకత్వం వహించారు. అదే కాంబినేషన్తో ఈసారి రోజులు మారే కథ తీశారు. అప్పటికే స్వాతంత్రం వచ్చి ఒక 8 ఏళ్ళు కదా, 1955 అంటే. ఇంకా పల్లెటూళ్ళల్లో రైతుల కష్టాలు ఎలా ఉన్నాయి, బడుగు రైతు ఎలా ఉన్నాడు, ఈ అంశంగా తీసుకుని కథని రూపొందించారు. కథని ఆయన అంటే రామకృష్ణ ప్రసాద్ గారు, అలాగే తాపీ చాణక్య. ఈ సినిమా రచయిత కొండేపూడి లక్ష్మీనారాయణ, ఆయన మాటలు రాసినట్టున్నారు. వీళ్ళు కలిసి ఈ స్క్రిప్ట్ తయారు చేశారు. అయితే ఈ సినిమాలో మనం చూస్తే అక్కినేని అద్భుతమైనటువంటి చాలా బహుశా అక్కినేని వయసు 30-32 ఏళ్ల ప్రాయం. చాలా ముచ్చటగా నటిస్తారు. ఆయనతో పాటు అంటే ఈ సినిమా మొత్తం బాగా నచ్చింది ఏమిటంటే వీళ్ళు క్యారెక్టర్లు రాసుకునే విధానం. ఒక బలమైన హీరో, అలాగే ఆ హీరోని సపోర్ట్ చేస్తూ ఉండేటువంటి హీరోయిన్ పాత్ర, తండ్రి తల్లి, తల్లిదండ్రులతో హీరోకి ఉన్నటువంటి కొన్ని వైరుధ్యాలు, ఒక చెల్లెలి పాత్ర, ఇది హీరో కుటుంబం. మనం చూస్తే అవతల వైపు సాగరయ్య అనేటువంటి ఒక విలన్ పాత్ర, అతనికి అసిస్టెంట్లుగా ఇద్దరు, ఆ ఊరి కరణం సాంబయ్య, ఒక రౌడీ పోలయ్య. సో ప్రధానంగా వీళ్ళ మధ్య జరిగేటువంటి కథని ఎక్కడా బోర్ కొట్టలేదు. నేను చూసినప్పుడు చాలా బాగా అనిపించింది. ఈ సినిమాని మీకు పరిచయం చేసే ముందు చూసే ప్రయత్నం చేశాను, సినిమా మొత్తం చూశాను. మీకు ఎక్కడ బోర్ కొట్టకపోవడానికి కారణం 2 కారణాలు కనిపించాయి. ఒకటి ఏమిటంటే సీనిక్ ఆర్డర్, లేదంటే కథా సంవిధానం చకచక సాగుతుంది. రెండోది కమల్ ఘోష్ ఫోటోగ్రఫీ చాలా బాగుంది. దాంతోపాటుగా సంగీత దర్శకత్వం వచ్చినట్టు మాస్టర్ వేణు సంగీతం కూడా, ముఖ్యంగా రికార్డింగ్ చాలా బాగుంది. యూట్యూబ్లో ఎవరో ఒక బెంగాలీ అతను కామెంట్ చూశాను నేను. నాకు భాష అర్థం కావట్లేదు కానీ మ్యూజిక్ చాలా బాగుంది, ఐ కుడ్ అండర్స్టాండ్ అనమాట. అతను ఏమన్నా అంటే ఐ కుడ్ అండర్స్టాండ్ ది, వాళ్ళ యాక్షన్ ద్వారా నాకు అంత కమ్యూనికేట్ అవుతుంది, భాష తెలియలేదు కానీ సబ్ టైటిల్స్ ఇస్తే బాగుండేది అని చెప్పి ఒక కామెంట్ పెట్టాడంటే ఆ సినిమా మిగిలిన వాడు కూడా అంతగా ఆకట్టుకుంది అని అర్థం అనిపిస్తుంది. ముఖ్యంగా షావుకారు జానకి షావుకారు చిత్రం తర్వాత ఒక బలమైన పాత్రను రాశారు. అంటే రాధ ఆ పాత్ర పేరు. అన్యాయాన్ని ఎదిరించి ప్రతిఘటించి నిలిచేటువంటి పాత్రగా రాస్తే, వేణు కూడా చివరికి సాగరయ్య తోటి అంటే ఒక సహకార వ్యవసాయం కాన్సెప్ట్తో తీసినప్పుడు గ్రామాల్లో ఉండేటువంటి సాగరయ్య లాంటి వాళ్ళు, సాంబయ్య లాంటి వాళ్ళు, వాళ్ళకి అండగా ఒక రౌడీ, వీళ్ళందరూ గ్రామీణ వ్యవస్థని ఎలా తమ గుప్పెట్లో పెట్టుకున్నారు అనేటువంటి ఒక అంశం ఆ రోజుల్లో ఎలా ఉంటుందో బహుశా ఇప్పుడు గ్రామాలు మారిపోయినా దుష్టపాత్రలకేమీ కొదలేదని చెప్పి అనుకోవచ్చేమో. అలా ఇప్పుడు మనం ఈ పాత్రలు సరే, ఈ సంఘర్షణ ఇవన్నీ అలా చూస్తే మిగిలిన పాత్రల్లో అక్కినేని తండ్రి పాత్రలో ఆయన పెరుమాళ్ళు నటించారు, తల్లేమో హేమలత, చెల్లెలేమో ఒకనాటి అంటే ఒకనాటి కాదు కానీ జయచిత్ర గారు గుర్తున్నారు కదా, ఆవిడ తల్లి అమ్మాజీ నటించారు.
అటు విలన్ పాత్రధారుల్లో సాగరయ్య గానేమో సిఎస్ఆర్ నటించారు, పోలయ్య గానేమో రేలంగి, కరణం సాంబయ్య గానేమో రమణారెడ్డి నటించారు. అప్పట్లో కొట్టగొట్టి గంటి కుటుంబరావు గారు స్వతంత్ర పత్రికలో ఈ సినిమా గురించి సమీక్ష రాస్తూ సిఎస్ఆర్ని రేలంగిని వాళ్ళు హాస్యం పండించేవాళ్ళు, వాళ్ళిద్దరిని విలన్గా చూపించారు, అది మిస్కాస్టింగ్ ఏమో అని ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కానీ సినిమా చూసినప్పుడు అంటే సిఎస్ఆర్ని మనం చాలా సినిమాల్లో చూసాం, రేలంగి గారిని చాలా సినిమాల్లో చూసాం, సినిమా చూసినప్పుడు అలాంటి భావన ఏమీ నాకు కలగలేదు. ఈ సినిమా కమల్ ఘోష్ ఫోటోగ్రఫీ చాలా ఎస్సెట్ అని చెప్పాలంటే. చాలా వరకు వాహిని స్టూడియోలో తీశారు. దిండిమిట్ట అనేటువంటి గ్రామంలో కొన్ని పొలాలకు సంబంధించిన సీన్స్ అన్ని అక్కడ తీశారు. ముఖ్యంగా ఈ సినిమా అనగానే చెప్పే కదా, ఏరువాక సాగారో రన్నో చిన్నటువంటి పాట, ఈ పాట ఎందుకు అనుకున్నారు అంటేట, నిర్మాత ఆయన చూసినప్పుడు సినిమా అంత సీరియస్గా ఉంది, రైతు కుటుంబాల్లో రైతు నేపథ్యంలో వాళ్ళు సంబరం చేసుకునేటువంటి ఒక అకేషన్ మనకు కనిపించలేదు ఏమిటి అని నిర్మాత అభిప్రాయపడి తాపీ చాణక్య గారిని వీళ్ళు అనుకున్నప్పుడు, వాళ్ళు ఈ సినిమాకి పాటలు రాసిన వాళ్ళు కొసరాజు గారు ఉన్నారు. సో కొసరాజు గారిని ఏమంటే ఏమన్నా పాట ఉంటే బాగుంటుంది కదా అక్కడ అంటే, ఆయన అన్నారట పాలేరు చిత్రం ఒకటి కొన్నాళ్ళు చాలా ఏళ్ళ అప్పటికే మేబీ 1950లోనే తీద్దామనుకుని అనుకున్నారు. తొట్టెంపూడి రామయ్య అనే ఆయన ఒంగోలు చెందిన ఆయన పాలేరు సినిమా తీసినప్పుడు త్రిపునేని గోపిచంద్ గారు డైరెక్షన్లో రావాల్సింది ఆ సినిమాకి సంబంధించి దానికి కూడా మాస్టర్మైనే సంగీత దర్శకులు. ఆ సినిమా కోసం ఒక పాట రాశారు, అదే ఈ పాట, ఒక జానపద బాణీలు రాసినటువంటి పాట, ఏరువాక సాగాలో రన్ వచ్చిందన్నటువంటి పాట. అయితే ఏమైందంటే ఆ సినిమా పూర్తి కాలేదు. సో ఆ నిర్మాత మళ్ళీ ఎందుకునో ఆ సినిమాని డ్రాప్ చేసుకుని పక్కన పెట్టేశారు. అలా ఆ సినిమా ఆగిపోయిన చిత్రం కోసం రికార్డ్ చేసినటువంటి పాటని కొసరాజు గారు చూపించారు. అయితే అప్పుడు ఏం చేశారంటే, ఆ పాట బాగుంది, డాన్సర్ కావాలి కదా, ఎవరు డాన్సర్ కావాలి అనుకున్నప్పుడు చాలామంది అప్పట్లో కుచల్ కుమారి లాంటి వాళ్ళని ఎవరు వెతికినప్పుడు వాహినిలో వేదాంతం రాఘవయ్య గారు పనిచేస్తుండేవారు. ఆయన సలహా ఇచ్చారట, మీరు రాజమండ్రి కమిషనర్గా పనిచేస్తారు ఒక ఆయన, వాళ్ళిద్దరు పిల్లలు వహీదా షహీదా అని ఇద్దరు ఉన్నారు, వాళ్ళు చాలా మంచి డాన్సర్స్, వాళ్ళు మీకు పనికొస్తారేమో చూడండి అని చెప్పారట. అలా ఆ ఇద్దరిని సంప్రదించినప్పుడు వహీదా వీళ్ళు అనుకున్నట్టుగా ఉండటంతో దీనికోసం దాదాపుగా ఒక 3 నెలల పాటు రిహార్సల్స్ నిర్వహించారట. వెంపటి సత్యం గారు బహుశా ఆయన డ్యాన్స్ మాస్టర్, ఆయన కొసరాజు గారు పాడుతుంటే వేణుగారు హార్మోనియం అంచేవాట. అలా దాదాపుగా 3 నెలలు, మేబీ మన ఎగ్జాజరేషన్ నిజమో మనకు తెలియదు, కానీ మొత్తానికి ఒక రిహార్సల్స్ అవి నేర్పించి పాట మనకి చూపిస్తారు. ఈ పాట మీరు చిత్రీకరణ చూపిస్తే వహీదా రెహమాన్ అద్భుతంగా పాటను జిక్కి గారు పాడారు. ఆ పాట వహీదా రెహమాన్ అభినయిస్తారు కదా, దానికి ఇద్దరు డప్పు మీద ఆవిడ పక్కనే మూమెంట్స్ ఇస్తూ కనపడతారు. అందులో వాళ్ళలో ఒక అతను చాలా చురుగ్గా కదులుతూ ఉంటాడు. ఆ చురుగ్గా కదిలిన వ్యక్తి పేరు కేఎస్ రెడ్డి. తర్వాత ఆయన కొరియోగ్రాఫర్ అయ్యారు, నిర్మాత దర్శకుడు కూడా అయ్యారు. ఇది ఏరువాక సాగారో రన్నో చిన్న పాట నేపథ్యం. విచిత్రం ఏమిటంటే ఈ పాటతో ఇంటర్వెల్ వస్తుంది. ఈ పాట కోసం చూసి వెళ్ళిపోయేవాళ్ళు బోల్డ్ మంది ఆ రోజుల్లో ఉండేవాళ్ళు. సో కాసులు ఇట్లా డబ్బులు ఇట్లా తెర మీదకి విసిరేసేవాళ్ళ. ఈ సినిమాకి సంబంధించిన విశేషాలు ఇలాంటివి చాలా ఉన్నాయి. ఈ సినిమాకి సంబంధించిన దాని రూమర్ అనాలో వదంతి అనాలో మరి ఎట్లా వ్యాప్తిలోకి వచ్చింది, కానీ ఒక వార్త ఏమిటంటే బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఈ సినిమాని చూసి వెళ్ళిందని. ఆ సినిమా అయిపోయిన తర్వాత రిక్షాలో వెళ్తుంటే రిక్షా అతను దిగిన తర్వాత డబ్బులు అడితే చెరచెర నడిచి వెళ్ళిపోయిందని కోపంతో ఆ రిక్షా అతను కట్టుకున్న తలపాగా ఇట్లా తీసి దొలపంగానే అందులోంచి నోట్లు రాలే అని ఒక వార్త. అది ఈ సినిమాకి మంచి పబ్లిసిటీ వార్తగా మారింది. ఈ సినిమాకి పబ్లిసిటీ సారథ్యం వహించిన వారు కాట్రగడ్డ నరసయ్య గారు. సో యూట్యూబ్ కామెంట్స్లో కూడా మీరు చూస్తే చాలామంది బెజవాడ కనకదుర్గమ్మ చూసే సినిమా అని చెప్పి ప్రత్యేకంగా పేర్కొంటారు.
సో మా తాతమ్మ చెప్పింది, మా అమ్మమ్మ చెప్పింది, నానమ్మ చెప్పింది అనేటువంటి కామెంట్స్ చాలామంది పోస్ట్ చేయడం నేను చూశాను. సో అంటే ఆ రోజుల్లో ఇది ఒక బలమైన వార్తగా ఉండేదేమో, బెదవాడ కనకదుర్గమ్మ రోజులు మారే చిత్రం చూసిందేమో అనేటువంటి వార్త ఉండొచ్చు. అదొకటి. ఈ సినిమాని హైదరాబాదు అప్పుడు ఇంకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడలేదు. మొదటి తెలుగు సినిమా ఇక్కడ 100 రోజులు ఆడి తర్వాత జూబ్లీ కూడా చేసుకున్నటువంటి సినిమా. ఈ సినిమా 100 రోజుల ఫంక్షన్ రాజేశ్వరి థియేటర్లో చేశారు, సికింద్రాబాద్లో ఉన్నటువంటి దాంట్లో. అప్పుడు ఆ తర్వాత 175 రోజులు ఆడినప్పుడు రిడ్జి హోటల్లో ఆ ఫంక్షన్ నిర్వహిస్తే అప్పటి ఉప ముఖ్యమంత్రి కొండా వెంకటరంగారెడ్డి గారు, కేవీ రంగారెడ్డి అంటారు, ఆయన మాట్లాడుతూ మీరందరూ ఇక్కడ స్టూడియోలు నిర్మాణం చేసి సినిమాలు తీస్తే ఎక్కువ మంది తెలుగు వారికి ఉపయోగపడుతుంది. దాంతోపాటు ఇక్కడ ఉర్దూ, హిందీ భాషలు కూడా ఉన్నాయి కాబట్టి అటు హిందీ సినిమాలు తీయటం కూడా ఈ దోహదపడుతుంది హైదరాబాద్లో కనుక మీ స్టూడియోలు పెడితే అన్నట్టుగానే. ఆ తర్వాత సారథి స్టూడియో రామకృష్ణ ప్రసాద్ గారు హైదరాబాద్లో నెలకొల్పడం జరిగింది. ఇది అక్కడే మా ఇంటి మహాలక్ష్మి అనేటువంటి ఒక చిత్రాన్ని ఆయన పూర్తిగా హైదరాబాద్ నిర్మించారు. ఈ చిత్రానికే పనిచేసినటువంటి తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు తర్వాత దీనికి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా పనిచేసినట్టున్నారు. ఆయన రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ పేరున లక్షాధికారి, జమీందార్ ఇట్లా చాలా సినిమాలు ఆయన తీశారు. వీటన్నిటికి మించి ఇంకొక విషయం చెప్పాలి. ఈ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్కి అనుకుంటా గురుదత్ వచ్చి రావడం జరిగింది హైదరాబాదు గెస్ట్గా వచ్చినప్పుడు. ఆయన బహుశా ఈ సినిమా చూసేవాళ్ళు లేకపోతే ఈ పాట చూడటం వల్ల, అంటే మీకు వహీదా రెహమాన్ ఆ 4 నిమిషాలు ఉన్నటువంటి పాటలో మాత్రమే కనిపిస్తుంది ఆవిడ. గురుదత్తు వహీదా రెహమాన్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యి తను బాంబేకి రమ్మని పిలిచి అక్కడ అవకాశాలు కల్పించాడు. అలా వహీదా రెహమాన్ ఒక్క పాట, కేవలం ఫుల్ లెంత్ రోల్ కూడా కాదు, ఒకే ఒక్క పాటలో నటించి ఇక్కడి నుంచి తన నెక్స్ట్ మజిలీని బాంబేకి మార్చుకున్నారు ఆవిడ. ఇట్లా రోజులు మారాయి చిత్రం చూస్తే అనేక అంశాలు ఈ సినిమాతో ఇమిడి ఉండటం మనం చూస్తాం. ఈ సినిమా ఆ రోజుల్లో విశేషంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది నిజంగా చెప్పాలంటే. అంటే బహుశా ఒక దుర్మార్గాన్ని ఎదిరించి పోరాడే హీరోగా అక్కినేని చాలా మెప్పించడం, అలాగే ఆయనకు అండగా నిలిచినటువంటి పాత్రలో రాధగా షావుకార్జానికి, తండ్రి కొడుకుల మధ్య ఘర్షణ, ఇంకో పక్కన సాగరయ్య కర్ణం సాంబయ్యతో కలిసి వేసేటువంటి ఎత్తులు, ఇవన్నీ కూడా అందులో ఇందులో మాట చెప్పారు. కలెక్టర్ వస్తారు మధ్యలో, కలెక్టర్ వచ్చి భూములు పంచుతున్న దగ్గర ఈ పాట వస్తుంది, ఏరువాక సాగాలు అన్న పాట. ఆ కలెక్టర్ పాత్ర పోషించింది కూడా ఏవి సుబ్బారావు, తర్వాత కాలంలో ఆయన నిర్మాత అయ్యారు. అలాగే ఇందులో గోపాలం అని చెప్పని నాగేశ్వరరావు గారి స్నేహితుడిగా నటిస్తారు వల్లం నరసింహారావు గారు, ప్రజానాట్య మండలి ఆయన. ఇలా రోజులు మారే చిత్రం చక్కటి చిత్రీకరణ, చక్కటి నేపథ్యం, చక్కటి సన్నివేశ కల్పన, వీటన్నిటితో కూడి ఉండి మనల్ని తప్పకుండా ఈ రోజుల్లో ఆ సినిమా చూసినా కూడా తల తిప్పుకోనివ్వకుండా చూసేటువంటి సినిమాగా నాకు రోజులు మారే అనిపించింది. ఇది రోజులు మారే చిత్రం గురించి నేను మీతో చెప్పదలుచుకున్నటువంటి కొన్ని విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.